నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి రాహుల్ నమస్తే గారు. అండి. పండగ పూట మంచు మనోజ్ మళ్ళీ గొడవ పెట్టడానికి, రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాడు అంటూ మనం వార్తలు చూస్తున్నాం. ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు, యూనివర్సిటీలో ఉన్నారు మంచు మోహన్ బాబు గారు, అలానే విష్ణు. ఇప్పుడు వాళ్ళిద్దరికి మనోజ్తో ఈ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఎందుకు యూనివర్సిటీకి వెళ్ళడం? మనోజ్ గారేమో తన స్కెడ్యూల్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో ఉండింది. సో తిరుపతి వెళ్ళారు, మళ్ళీ గొడవ చేయడానికైనా, మళ్ళీ ఇప్పుడు ఏదైనా పెద్ద రచ్చ జరగబోతుందా, ఒకలాంటి హై టెన్షన్ వాతావరణం అట. ఆబ్వియస్‌గా అండి. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు యూనివర్సిటీ దగ్గరికి మనోజ్ రాకూడదు అని. అది ఆల్రెడీ ఉంది. ఓకే. ఆల్రెడీ ఇంత గొడవ జరిగాక, తండ్రిని రోడ్డుకి ఈడ్చాక, నువ్వు క్షమాపణలు ప్రజల ముందు చెప్పాలి. యూనివర్సిటీకి వెళ్ళి మళ్ళీ పంతం చూపించుకోవడానికి కాదు. క్షమాపణలు చెప్పడానికి వెళ్ళారా? నేను జనరల్‌గా చెప్పాలనుకుంటే, ఇప్పుడు వాళ్ళకొక యూనివర్సిటీ ట్రెడిషన్ ఉంది. పండగకి ముగ్గురు పిల్లలు, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు, కోడళ్ళు, మనవరాళ్ళు, అల్లుడు అందరూ కలిసి యూనివర్సిటీలో పిల్లలతో సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు. అది వాళ్ళ ట్రెడిషన్. అవును. నారావల్లపల్లి వాళ్ళ ఊర్లో కూడా వెళ్ళి సంబరాలు చేసుకుంటారు. అక్కడే ఆయన సాయిబాబా గుడి కూడా కట్టించారు మోహన్ బాబు గారు. ఇది వాళ్ళకి ప్రతి ఏడాది వస్తున్న ఆచారం, ఆనవాయితీ అనుకోండి. ఈ సంవత్సరం ఇంత రచ్చ చేసి ఆయనను రోడ్డుకి ఈడ్చి, కోర్టుకి ఈడ్చి, జైళ్ళకి ఈడ్చి, కుటుంబంలో మనశ్శాంతిని నువ్వు పోగొట్టుకొని వాళ్ళకి పోగొట్టి చేసావు. అయిపోయింది డ్రామా. ఇప్పుడు మళ్ళీ నిన్న మంచు విష్ణు గారు సంక్రాంతి పండగ ఆనవాయితీగా భైరవగడ్డ అనే ఒక దాంట్లో 120 పిల్లల్ని దత్తత తీసుకుంటున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఈయనకేమైపోయిందంటే, ఈయన భార్య గారు ఉంటారు కదా, వెనకాల నేను ఎక్కేసే వాళ్ళు ఉంటారు కదా, పోక్ చేసేవాళ్ళు. మీ అన్న అక్కడ అంత స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆనవాయితీ ప్రకారం వాళ్ళకు ఒక ఆనవాయితీ ఉంది. ప్రతి సంవత్సరం ట్రెడిషన్ ప్రకారము అక్కడ చుట్టుపక్కల ఉండే అనాథాలయానికి వెళ్ళి అక్కడ దాన ధర్మాలు చేయడము, అక్కడ ఎట్లా ఉన్నాయి, వస్తువులు ఎట్లున్నాయి, వాళ్ళకి వాష్రూమ్స్ బాగున్నాయా, ఫుడ్ బాగుందా, మెడిసిన్స్ అందుతున్నారా, పిల్లలకి ఫుడ్ క్వాలిటీ ఉందా, ఇవన్నీ చెక్ చేస్తారు. అది వాళ్ళ కుటుంబం ఆనవాయితీ. మోహన్ బాబు గారు కానీ, మంచు లక్ష్మి గారు కానీ, విష్ణు కానీ, మనోజ్ కానీ. ఈ సంవత్సరం తల్లికి బాగలేకపోతేనే నువ్వు చూడ్డానికి వెళ్ళని వాడివి. ఇప్పుడు నువ్వు అంత పని కట్టుకొని ఒక స్కెడ్యూల్ వేసి ప్రెస్కి రిలీజ్ చేసావు. నువ్వు ఎవరికి ఇవ్వాలి స్కెడ్యూలు? మీ నాన్నగారికో మీ అన్నగారికో ఫోన్ చేయాలి, నేను కూడా వస్తాను, అయిపోయింది ఏదో అయిపోయింది, మనం అందరం కలిసి ఉందాము, మనం అందరం కలిసి చేసుకుందామని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. సరే, కుటుంబంలో గొడవలు ఉన్నాయి, అది ఇంట్లో ఉండాల్సింది రోడ్డుకి ఎక్కిన తర్వాత నీకు మొహమాటం అడ్డయిందా, లేకపోతే యాటిట్యూడో ఈగోనో అవన్నీ పక్కన పెడితే, స్కెడ్యూల్ ఉదయం 10:30కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్ చేరుకోవడం, అక్కడి నుంచి 12:30కి మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్ళి 15 నిమిషాలు అక్కడ ఉండడము, అక్కడి నుంచి మళ్ళీ నారావారిపల్లికి వెళ్ళి 1:30కి వాళ్ళ ఫ్రెండ్స్ కజిన్స్తో, అంటే వాళ్ళ చుట్టుపక్కల బంధువులు ఉంటారు కదా, వాళ్ళతో అక్కడ ఉండడం, అక్కడి నుంచి జల్లికట్టు కార్యక్రమం, రంగంపేటలో జల్లికట్టు కార్యక్రమం 2:30కి పెట్టుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టాలని. జల్లికట్టు నిషేధించింది కదా? లేదండి, ఆ ఊర్లో, అది చెన్నై తమిళనాడులో, మన ఆంధ్రాలో లేదు. అంటే జల్లికట్టు అంటే ఇక్కడ ఎద్దులను కొట్టుకోవడం కాదు, ఎద్దులకి పండగ చేయడం. అది చూస్తారేమో, చూద్దాం ఈసారి ఎట్లా చేస్తారనేది. ఎందుకంటే తిరుపతి మన గవర్నమెంట్ మారింది, ఆంధ్రాలో కూటమి వచ్చింది, ఆ జల్లికట్టుని వీళ్ళు ఎట్లా ఏ విధంగా చేస్తారనేది అక్కడ చూడాలి. అక్కడ ప్రెస్ మీట్ అంట, మళ్ళీ అక్కడ ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వచ్చి 3:30కి మోహన్ బాబు యూనివర్సిటీకి వచ్చి అక్కడ కాసేపు సాంప్రదాయాల్లో పాల్గొని అక్కడి నుంచి 3:30 నుంచి 4:30 వరకు ఆనవాయితీ ప్రకారము ఆర్ఫనైజెస్ని తిరుగుతాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు ఇంత స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి? నువ్వు అసలు నువ్వేం చేయాలని ప్రెస్కి ఇచ్చావు? అంటే వాళ్ళలో ఒక భయాందోళన, మళ్ళీ వీడు వస్తున్నాడు, సాంప్రదాయాలను ఏమైనా చెడగొడతాడేమో, ఆల్రెడీ హైదరాబాద్లో పరుగు పోయింది, ఇప్పుడు కాలేజ్లో ఇంకో పరుగు తీయాలి, ఎట్లా తీయాలి? ఎందుకు మనోజ్ ఇట్లా తయారయ్యారు? అది ఒక కక్ష చెప్పాలంటే మనోజ్ ఇంతకు అంటే కాస్త డిసిప్లైన్ కి అసలు కాంట్రవర్సీస్ లేవండి అతను కాదు, డిసిప్లైన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మోహన్ బాబు గారిని చూస్తే కాస్త స్ట్రిక్ట్ గా ఉండే అబ్బాయి లాగా విష్ణుని చూసేవారు. బిజినెస్ లో కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, కాస్త స్ట్రిక్ట్ గా ఉంటారు, అంటే మోహన్ బాబు గారిని ఫాలో అవుతారు. బట్ మనోజ్ అని అంటే కాస్త చాక్లెట్ బాయ్, బబ్లీ బాయ్, అందరితో పాటు హీరోలతో పాటు ఆడుతూ పాడుతూ తిరిగే రకం. కానీ ఎందుకు ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే కుటుంబాన్ని రచ్చకి ఈడుస్తుంది మనోజ్ వల్లే. ఈడుస్తుంది కాదు, ఈడ్ చేశాడు. ఇట్స్ నిజమేనా? అందరూ అనుకుంటున్న మాటని మనం కూడా అనుకోవాల్సి వస్తుందా? ఇట్స్ డన్. ఎందుకంటే అంత పెద్ద మనిషిని 500 సినిమాలు పైగా చేసిన ఒక ఆర్టిస్ట్, ఒక
ఒక ఎడ్యుకేషన్లో మార్పు తీసుకొచ్చిన ఒక పెద్ద పర్సన్, ఒక లెజెండరీ యాక్టర్. హ్మ్. ఒక యూనివర్సిటీಲಿ ఉద్యోగంలో ఆయన హాస్టల్స్కి వెళ్ళి వాష్రూమ్స్ కూడా క్లీన్ ఉన్నాయా లేదా అని చెప్పి, మరి మురుకుందా లేదా అని కూడా చెప్పి చూస్తారంట. అవునంట. అలాంటి ఒక పర్సన్ నువ్వు బయటకి ఈడ్చి, సరే అది కుటుంబ కలహాలో, లేకపోతే నీకు ఈగో హర్ట్ అయిందో, లేకపోతే ఇంకొకరి చెప్పుడు మాటలు విన్నావో అది మనకు తెలియదు. నువ్వు కుటుంబం నుంచి ఇప్పుడు సపరేట్గా వెళ్ళి బతుకుతున్నావు. నువ్వు మళ్ళీ సాంప్రదాయంలో పాల్గొనడానికి ఆల్రెడీ నీకు పర్మిషన్ లేదు, కోర్టు ఆల్రెడీ ధిక్కరించింది. నువ్వు అక్కడికి వెళ్ళినా గేట్లు వేసేశారు. ఇంత జరిగింది. ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది యాక్చువల్గా, ఆయన అక్కడికి వెళ్ళంగానే గేట్లు క్లోజ్ చేశారని. అంత పరువు తక్కువ ఏంటి? ఇప్పుడు గేట్లు క్లోజ్ చేస్తే మళ్ళీ గేట్లు బదులు కొడతావా? మళ్ళీ నీ కూతురు లోపల ఉందని గొడవ చేస్తావా అక్కడ? ఫర్ వాట్ రీజన్ యూ ప్లాన్ యువర్ స్కెడ్యూల్? సరే నువ్వు జల్లికట్టుకు వెళ్ళాలనుకున్నావు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి రంగంపేటకి వెళ్ళొచ్చు, నారావారిపల్లికి వెళ్ళొచ్చు. అంటే చిన్న కొడుకు రాలేదని వాళ్ళు ఏం చెప్పలేదుగా, వాళ్ళేం ఎదురు చూడట్లేదు కదా. అది ప్రేమతో వెళ్తున్నావా, పగతో వెళ్తున్నావా, లేకపోతే కక్ష సాధింపు కోసం వెళ్తున్నావా? నాకు కూడా రైట్ ఉంది అని ఆ రైట్ ఎవరు చూపించుకోవడం ఇవ్వాలి? కోసం వెళ్తున్నారా? ఆ రైట్ ఎవరు ఇవ్వాలి నీకు? తండ్రి ఇవ్వాలి. యూనివర్సిటీ ఎవరిది? ఆయన ఇంకా బతికే ఉన్నాడు కదా, నీ ఇష్టం ప్రకారం చేయడానికి లేదు. ఈ గొడవ జరుగుతున్నప్పుడు అంటే సెకండ్ వైఫ్ కి పుట్టిన కొడుకు మనోజ్ కాబట్టి కాస్త ఈ పక్షపాత ధోరణి చూపిస్తున్నారు అని అన్నారు, కానీ స్వయాన తల్లే చెబుతున్నారుగా. అదే నేను చెప్తున్నానండి, అన్న మీద అదేంటది ఇన్వర్టర్లో చక్కెర కలిపేశాడు, కరెంటు పోయేలా చేశారు, అమ్మ బర్త్డే రోజు అని నిందలేయడము. అప్పుడే వాళ్ళ తల్లిగారు వచ్చి బయట చెప్పారు, విష్ణు అలాంటి వారు కాదు అండి అని. తల్లే సెకండ్ థింగ్, సపోర్ట్ చేస్తున్నారు. ఆ ఫ్యామిలీలో ఎప్పుడు పక్షపాతాలు ఉండవండి. అది పర్సనల్, రియల్లీ ఇట్స్ వెరీ డీప్ పర్సనల్ ఇష్యూస్. సెలబ్రిటీస్ ఎవరు అలాంటివి బయట పెట్టుకోరు, ఒకవేళ ఉన్నా కూడా. కానీ నువ్వు అంత పగడ్బందీగా ప్లాన్ వేసినట్టు ఇది స్కెడ్యూల్ చూసారా? అవును. అంటే వాళ్ళకి నువ్వు తెలియజేస్తున్నావు, నువ్వు ఈ టైంకి వస్తున్నావు అంటే నువ్వు వస్తున్నావు కాబట్టి వీళ్ళు లోపలికి వెళ్ళి కూర్చోవాలి, నీకు స్వాగతం పలికి నీకు హారతలు ఇవ్వాలి. మరి మొన్నటిదాకా చేసింది ఏంటి? వాళ్ళకి సంస్కారం ఉందండి, వాళ్ళు కోర్టు ఆదేశాలను ధిక్కరించకుండా తలుపులేసుకున్నారు. వాళ్ళకి సంస్కారం ఉంది, వాళ్ళు నీతో గొడవ పడ్డానికి చేయలేదు. నువ్వు ఇప్పుడు అక్కడ ఏం చేస్తావు అనేది పోలీసులు మళ్ళీ ఆల్రెడీ మొన్న స్టాంపేడ్ విషయంలోనే పోలీస్ యాజమాన్యానికి చాలా పెద్దది తీరైంది. తెలంగాణలో ఆల్రెడీ ఒక రచ్చ జరిగిపోయింది వీళ్ళ ఫ్యామిలీది, ఇప్పుడు ఆంధ్రాలో కూడా జరగాలని వెయిటింగ్. ఎందుకంటే ఆంధ్ర ఆ సైడ్ అంతా అమ్మేయడంది కదా, అవును, భూమా కుటుంబంది. నిజంగానే ఇప్పుడు పెళ్ళైన తర్వాతే మనోజ్ ఇట్లా బిహేవ్ అంటే ఆబ్వియస్లీ ఇలా జరుగుతున్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళనే బ్లేమ్ చేస్తూ ఉంటారు. బట్ నేను నన్నైతే అనలేను, ఒక అమ్మాయి కాబట్టి, మహిళ కాబట్టి ఆమె మీద ఆరోపణలు వేయలేము. అది ఇప్పుడు మనం ఫీమేల్స్ ని లేకపోతే వాళ్ళ భార్య చెప్పిందను అలా చెప్పిందని కూడా, నీకు ఇంకితం ఏమైంది అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఒక స్టార్ కిడ్వి, నీకు ఇంతవరకు కాంట్రవర్సీలు లేవు, మంచు మనోజ్ అందరితో కలిసి ఉంటాడు, సినిమా ఇండస్ట్రీలో అందరితో బాగుంటాడు, ఫ్రెండ్స్ బాగున్నారు. నువ్వు మొన్న మెగా ఫ్యామిలీతో కలిసి సంబరాలు చేసుకున్నావు, మెగా ఫ్యామిలీతో సంబరాలు చేసుకున్నాడు నేను సంక్రాంతి. ఇవన్నీ ఏం చేస్తున్నారంటే, మా అన్నకి ఇచ్చిన వాల్యూ నాకు ఇవ్వట్లా, వాల్యూ ఎవరు తెచ్చుకోవాలండి? అదే కదా, ఇవ్వడం కాదు ఇక్కడ మన తండ్రి పెంచాడు, నీకంటూ ఏమి కావాలన్న అంత గారాభంగా వాళ్ళిద్దరిని కూడా పెంచలేదంటండి. మంచు లక్ష్మి గారు కూడా చాలా చెప్తారు, మంచు మనోజ్ అంటేనే గారాభము. అవును, మా అన్న కన్నా, ఐ మీన్ మా విష్ణు కన్నా నాకన్నా కూడా మంచు మనోజ్ అంటేనే గారాభం. అంత గారాభము, ఫ్రీడము ఎంత ఇచ్చినా నీకు ఆయనకి ఏమి ఇచ్చావు ఇప్పుడు ఏజ్ లో? అదే కదా, ఇప్పుడు విష్ణు ఉన్నారు, ఒక 120 మంది అనాథలకి తను చేయాల్సింది చేయగలిగినంత వరకు చేస్తున్నారు, తన గ్రాఫ్ ను రోజు రోజుకి పెంచుకుంటున్నారు. మనోజ్ ఇలాంటి విషయాలు చేసి తన గ్రాఫ్ తగ్గించుకుంటున్నారేమో. వాళ్ళు ఈ అబ్బాయి చిన్నపిల్ల తత్వం ఏదో చేస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ దారం తెగేదాకా లాగకూడదండి. తెగిపోయిన తర్వాత కుటుంబ విలువలు, ఆయన ఎంత పగడ్బందీగా కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ ఫ్యామిలీ అంటే మంచు ఫ్యామిలీ అంటే, సో అలాంటిది కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఒక పెద్ద మనిషిని బాధ పెట్టి, నువ్వు బాధపడి ఇప్పుడు తండ్రి ప్రేమ కోసం వెళ్తున్నావా, తండ్రి మీద పగ సాధించడానికి వెళ్తున్నావా? అదే కదా, ఇప్పుడు తండ్రి ప్రేమ కోసం వెళ్తే వెళ్ళను గుడ్, కానీ అక్కడ గేట్లు మూసేసి నీకు అవమానం జరిగింది, అయినా నీకు తెలిసి కూడా ఎందుకు వెళ్ళావు అనేది నా పాయింట్. వాళ్ళు ఇంకా మనోజ్ అంటే నమ్మే పరిస్థితుల్లో లేరు. నమ్మకం కాదండి, యూనివర్సిటీకి వచ్చి వాడు ఏమైనా రచ్చ చేస్తే పిల్లల ముందు పరుగు పోతుంది. తెలంగాణలో ఆల్రెడీ పోయింది, పోగొట్టేలా చేసేసావు. ఆంధ్రాలో ఎందుకు, అది కూడా పండగ పూట, సంక్రాంతి పండగకి పిల్లలతో సంబరాలు చేసుకుంటూ, పిండి వంటలు చేసుకుంటూ, వాళ్ళ ఇంట్లో ఉంటూ, వాళ్ళ రిలేటివ్స్తో ఉంటూ ఇంత జరుగుతున్నప్పుడు
ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడికి ఏం సాధించడానికి వెళ్తున్నారు అనేది క్వశ్చన్. చూద్దాం ఆయన అక్కడికి వెళ్ళి గొడవ జరగకుండా ఆ పెద్ద ఆయనకి ఆ ఫ్యామిలీకి ఎటువంటి బాధ కలగకుండా ఇతను బాధపడకుండా వస్తే బాగుండు. కానీ ఆల్రెడీ జరగాల్సింది జరిగిపోయింది, తలుపులు వేసేశారు. లెట్స్ సీ ఏం వాట్ హీ ఈస్ గోయింగ్ టు టాక్ ఇన్ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ.